సమస్యలు. పెద్దలారా, ఆత్మీయులారా, చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పేటట్లేవు, శిక్షలు తప్పేటట్లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో రాజశేఖర్ గారి కుటుంబం వల్ల ఎదిగాను. తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తట్టుకోలేక నన్ను వేధిస్తూనే ఉంటారు. మీకంతా కూడా తెలిసినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72 కేసులు పెట్టారు నా పైన. అన్ని రాజకీయ కేసులు, 72 కేసులు పెట్టారు. మా చిత్తూరు జిల్లాలో అన్ని జైళ్ళు తిప్పారు. అన్ని సబ్ జైల్స్, డిస్ట్రిక్ట్ జైలు నుంచి అన్ని జైళ్ళు తిప్పారు. సరే, ఒక మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన ఆ 14, 19లో నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. సరే, జైల్లో పెట్టి 5 ఏళ్ళు వదిలేశారంటే 5 ఏళ్ళు ఆ జైల్లో కూడా కొట్టించాడు. జైల్లో కూడా కొట్టించడం, నిరాహార దీక్షలు చేయడం, పోరాటాలు చేయాల్సి వచ్చింది 5 ఏళ్ళు. ఒక్కసారి ఊహించండి, 72 కేసులు 5 సంవత్సరాల మహానుభావుడు పెట్టారంటే ఎంత గొప్ప ముఖ్యమంత్రి. సరే, ఒక జైల్లో పెట్టి వదిలారంటే ఒకసారి చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర, చిత్తూరులో మేము ఉన్నాం, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర నన్ను పోలీసు జీబులో ఎక్కించుకొని, బస్సులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు నాకు. రాత్రి 8 గంటలకు బయలుదేరారు.